స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం రాజా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపగల దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తైన తండ్రి ప్రభా, మీ చిత్తంలో తండ్రి మమ్మల్ని అందరినీ ఉంచినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరైన తండ్రి ప్రభా, కొద్ది నిమిషాలు తండ్రి ప్రభా మీ వాక్యాన్ని తండ్రి ప్రభా మేము ధ్యానిస్తుండగా తండ్రి మీ ఆత్మ సహాయం అనుగురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వినగలే మనస్సు గ్రహించుకునే హృదయం అనుగురించి అయ్యా మీ మాటల ప్రభా ప్రకారంగా జీవించే కృపను మాకు అందరికి అనుగురించి అయ్యా ఈ మాటల తండ్రి ఎందరైతే ఆలోచిస్తున్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించి ఆస్వాదించి మీ కృపలో తండ్రి జ్ఞాపం చేసుకోమని తండ్రి ప్రభా. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనగా వచ్చిన తండ్రి అందరిని దీవించి ఆశీర్వదించమని ఇదిగో ప్రభా మీ వాక్యాన్ని బోధిస్తుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. అందరూ కూర్చుందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి చిన్న పాట పాడుకుందాం. మరి అలవాటు కదా నాకు వాక్యం చెప్పే ముందు చిన్న పాట పాడడం అలవాటు కాబట్టి ఒక చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో బగలు లేచి ఉందును యేసు రాజాని బగలు అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అంబా తండ్రి నీకేనయ్యా ఆరాధనా
వేచియుందును యేసు రాజాని భావ పరిశుద్ధ పరచు యెహోవా మీకే యేసు ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మీకే యేసు ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా ఉషేను ఆరాధన నీకే రూపించు దైవం ఆరాధన నీకే ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆజాని మావా రేయం పగలు ఏచియుందును యేసు రాజాని రేయం పగలు ఏచియుందును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధ అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధ అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా మంచిదండి. చక్కని ఆరాధన గీతం పాడి స్తుతించి ఆయన్ని ఆరాధించాం. మరి కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనం నేర్చుకుపోయే వాక్య ధ్యానాంశము బాధ్యత. ఏమండి? బాధ్యత బాధ్యత లేకపోతే మనము ఏది సాధించలేం. ఏమండి? బాధ్యత లేకపోతే ఏది సాధించలేం. ప్రతిదానికి బాధ్యత ఉండాలి. భార్య బాధ్యత తీసుకుని చక్కగా కుటుంబాన్ని చక్కబెట్టాలి. భర్త బాధ్యత తీసుకుని కుటుంబాన్ని లీడ్ చేయాలి. పిల్లలు బాధ్యతగా చదువుకోవాలి. సంసారం బాధ్యతగా చేయాలి. ఇలాగా ప్రతి దాంట్లోనూ బాధ్యత కావాలి. లేకపోతే గాడిదప్పిపోతాం అమ్మా. కాబట్టి బాధ్యత ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉండాలి. అలాగే భక్తి జీవితంలో కూడా బాధ్యత కావాలండి. బాధ్యత క్రమం, భక్తి, వినయం, విధేయత ఇవన్నీ ఎలాగొస్తాయంటే బాధ్యత ఉన్నప్పుడు వస్తాయి. భక్తి, వినయం, విధేయత, ప్రేమ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే బాధ్యత ఉన్నప్పుడు వస్తాయి. నేను ఒకటి సాధించాలి అన్నప్పుడు దాన్ని బాధ్యతగా చేసుకోవాలి. ఏదో అల్లిబిల్లిగా ఎటగారంగా చేసుకుంటే మనం సాధించవలసిన గురి గమ్యము మనం చేరుకోలేం. అవునా కదండి? కాబట్టి మీకు కొన్ని విషయాలు నేను చెబుతాను.
కుటుంబంలో భార్య కానీ భర్త కానీ తేడాగా ఉంటే, ఉదాహరణకి భార్య విశ్వాసి, భర్త విశ్వాసి, భర్తను మార్చుకోవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఎవరికి ఉందమ్మా? భార్యకే ఉండదమ్మా. పిల్లలు బాగా చెడిపోతున్నారు, వాళ్ళని మంచి దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళది, తల్లిదండ్రులది. అవునా కదా? మాకే అలా చూస్తుంటాం, ఇంటి పక్కన ఇంటి ముందు ఏం చేస్తారమ్మా, చూస్తుంటారు, అంతేగాని బాధ్యత ఏమి తీసుకోరాం. తల్లిదండ్రులే బాధ్యత తీసుకుని వారిని ఒక మంచి దారిలోకి తీసుకురావాలి. అలాగా బైబిల్లోంచి మనం చూడగలిగితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 వచనం చూద్దామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 వచనం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను పడుచు ఉన్నాడు. చాలు చాలు చాలు. ఒక అతనికి కుమారుడు ఉన్నాడు, వాడికి రోగం వచ్చింది. ఏ రోగం అది? చాంద్ర రోగము. అంతేనమ్మా, చాంద్ర రోగం వచ్చింది. ఆ కుమారుడికి రోగం వచ్చినప్పుడు అతని బాధ్యత ఎవరు తీసుకున్నారంట? తన తండ్రి తీసుకుని, అమ్మా, కుమారుని బాధ్యత తన తండ్రి తీసుకుని ఎక్కడికొచ్చారు? యేసుప్రభు వద్దకు వచ్చాడు. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మీ కుమారులు కనుక గాడి తప్పిపోతే మీరు ఖచ్చితంగా దేవుని యొద్దకు రావలసిందే. మరి ఏ దారి లేదండి. మీ బిడ్డల బాధ్యత మీరే తీసుకోవాలి. అతనికి రోగం వచ్చింది. అతను రోగం వచ్చినప్పుడు తన తండ్రి వచ్చి మోకాళ్ళలోని, ప్రభువా, ప్రభువా, నా కుమారుడు మిక్కిలి బాధపడుతున్నాడు. ఇప్పుడు బిడ్డలు చెడిపోతే ఎక్కడ రావాలి? దేవుని వద్దకు వచ్చి మోకాళ్ళలోని దేవుని ఏం చేయాలమ్మా? ప్రార్థించాలా వద్దా? యేసుప్రభు ఏం చెప్పాడు? నా కొరకే అడగండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడండి అంటే ఆలబడి ఎడతాం మనం. వాళ్ళ కోసం ఏడం మనం, ఆలబడి ఎడుతాం. నువ్వు నాశనం అయిపోను, నువ్వు అదైపోను, నిన్ను లారీ గుద్దేలా. ఇది పిల్లల్ని తల్లిదండ్రులు చెప్పిస్తారండి చాలా చోట్లని. నిన్ను అడ్డగుద్దేలా, నిన్ను లారీ గుద్దేలా, నిన్ను అది తీసుకెళ్ళట, నువ్వు పోతావు, నువ్వు నాశనం అయిపోతావు అని తల్లిదండ్రులే పిల్లల్ని చెప్పిస్తారండి. ఇతను చూసి మనం నేర్చుకోవాలి. ఆ కుమారుడికి ఒక రోగం వస్తే అతని బాధ్యత ఇతను తీసుకుని ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళలోని, ప్రభువా, నా కుమారుడు రోగముతో మిక్కిలి బాధపడుతున్నాడు. చూసారా ఎంత బాధ్యత తీసుకున్నాడో? ఈ బాధ్యత అసలండి. ఆడిపోతాడండి, ఆడొస్తాడా? మీకు ఖచ్చితంగా మీ బిడ్డల పట్ల మీకు ప్రేమ ఉంటే, మీ బిడ్డల పట్ల మీకు బాధ్యత ఉంటే దేవుని బడి ఎడుతాం,
ప్రభా నా బిడ్డలు చెడిపోతున్నారు, నా బిడ్డలాగా లోక స్నేహంతో చెడిపోతున్నారు, నా బిడ్డలాగా వ్యసనాలతో చెడిపోతున్నారు, నా బిడ్డల ప్రభా ఇదిగో చల్లపోనికి బానిస అయిపోయాడు, ప్రభా నా బిడ్డని కరుణించు అని మోకాళ్ళేసి ప్రార్థన చేసి అమ్మలు ఉన్నారా? నాన్న ఉన్నారు? అలాగా నాన్న లేరు, అమ్మలు లేరు. ఎందుకు? వాళ్ళ బాధ్యత వీళ్ళు స్వీకరించలేదు. వాళ్ళే ప్రోత్సహిస్తారు. ఇంకనే ఒక ఆపు తెచ్చుకో, నువ్వు ఒక ఆపు తెచ్చుకో, నాకు ఒక ఆపుదే అంటారు. నువ్వు చుట్ట తీసుకో, నాకు చుట్టదే అంటారు. నువ్వు ఒకటి తెచ్చుకో, ఆ ఒకటిదే అంటారు. 8 సిగరెట్లు. కానీ వాళ్ళు చెడిపోతుంటే రే నువ్వు ఇలాగా ఉండకూడదు అని వాళ్ళ విషయమై దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేసుకుంటారండి. బాధ్యత తీసుకుంటారండి. ఇలాగా బాధ్యత తీసుకోవాలి. మన పిల్లల విషయమై మనము బాధ్యత తీసుకోవాలి. చూడండి, అతను ఏం చెప్తున్నాడు? ఆయన వద్దకు వచ్చి మోకాళ్ళలోని ప్రభువా నా బిడ్డను బాగు చేయి, కరుణించు అని అంటున్నాడు. చేతనమ్మా రాఘవ పెద్ద పాప అత్తమో అటు ప్రార్థన చేయమంటది. ఇదిగో మా సాయిబాబు కోసం ప్రార్థన చేయి, సీనిబాబు కోసం ప్రార్థన చేయి, నూకరాజు కోసం ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనలకు ఎత్తాడు. ఖచ్చితంగా ఎత్తాడమ్మా. నువ్వు యథార్థంగా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. ఆల్రెడీ సాయిబాబాని చక్కగా మారాడు. తల్లికున్నంత బాధ్యత తండ్రికి ఉన్నంత బాధ్యత ఎవరికి ఉండదండి. ఎందుకంటే ఆ బంధం పేగు బంధం. అది మా బంధం ఏ బంధం? అది ముఖపరిచర్యం. అది మీకున్నంత ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉండదు. కాబట్టి మీరే వాళ్ళ బాధ్యతను మీరు తీసుకుని వారి కోసం ఆయన వద్దకు వచ్చి మోకాళ్ళలోని ప్రభు ఇదిగో నా బిడ్డలాగా పలానా దాంతో బాధపడుతున్నారని ఒక తండ్రిగా తల్లిగా బాధ్యత నువ్వు తీసుకుని వారి విషయం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఆ పెద్దమ్మ చెప్పిద్ది, మా 3 బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మా 3 బిడ్డల కోసం ప్రార్థన చేయండి. చూసారా, ఈ వయసులో కూడా ప్రార్థన చేయమంటుంది. కాబట్టి పిల్లల బాధ్యత మనమే తీసుకుని ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేయాల. ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. ఇంకో విషయం చెబుతాను, చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము, క్షమించండి 15వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదేల ప్రాంతం వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేసిను. అందుకైన ఆమెతో చాలు. చూడండి, ఇక్కడ తన బిడ్డకి ఏం పట్టుకుందంట? ఏం పట్టుకుందమ్మా? దయ్యం పట్టుకుంది. తన బిడ్డ బాధ్యత ఎవరు తీసుకున్నారు అమ్మా? తల్లి తీసుకుంది. వదిలేసిందా? వదలలేదండి. నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా బిడ్డ దయ్యము బట్టి బహు బాధపడుచున్నది. చూడండి, కొంతమంది పిల్లలు ఎంత బాధపడినా వాడు మాట్లాడలేదండి, వారు నా మాట వింటలేదండి, ఇవన్నీ రండి చేతకాని మాటలండి. పిల్లలు మీ మాటలనే పోతే వాళ్ళ మాటలాగెత్తారు. మేము కొడితే వాళ్ళకెత్తారా? మీరు కొడితే వాళ్ళకెత్తారా? నేను చెప్తున్నాను, మా పిల్లలు మా మాట వాళ్ళకి ఎత్తలేదండి అంటే మరి వాళ్ళ మాటలాగెత్తారు? మా పిల్లండి ఫోన్కి బాగా బానిస అయిపోయిందండి, నా మాట వింటలేదండి. వాళ్ళ మాట నువ్వు వింటున్నా పెట్టి
వారు బాధపడతారు. వాళ్ళు రేపొద్దున్న వాళ్ళకి ఇది చాలా సున్నితంగా ఉంటాయి అన్నీ. చిన్నపిల్లలు కదా. అదే సాత్విక కదా, కూర్చోమ్మా, కూర్చో ఇలా కూర్చోచ్చి మా మాట వింటలేదండి అంటారు. మీ మాట వినకపోతే ఎవరి మాట వింటారండి? అయ్యే చేత కానీ అంతేనా? మా మాట వింటలేదండి అనకూడదు. వారు రేపొద్దున బాధపడతారు. ఇవికి ఏం పెట్టి దయ్యం పెట్టి బాధపడుతుంది. బాధపడుతుంటే ఆ కనాన స్త్రీ ఎక్కడి నుంచో ఆయన కోసం విని ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నా బిడ్డకు దయ్యం పట్టింది, నువ్వే బాగు చేయి, నువ్వే బాగు చేయి. చూరా, బిడ్డ బాధ్యత అమ్మ తీసుకుంది, అక్కడ నాన్న తీసుకున్నాడు. అక్కడ అమ్మ లేదమ్మో, ఇక్కడమ్మో నాన్న లేదమ్మో, లేడమ్మో. అక్కడమ్మో నాన్న తీసుకున్నాడు బాధ్యత, ఇక్కడేమో అమ్మ తీసుకుంది. నాన్న లేకపోతే అమ్మ తీసుకోవాలా, అమ్మ లేకపోతే నాన్న తీసుకోవాలి, లేదా ఇద్దరు చెడిపోతారు. అమ్మా ఆయన వద్దంటున్నా సరే, అమ్మ వెళ్ళిపో అన్నా సరే ఆయన వెళ్తాం లేదు. పట్టు వదలకుండా పదే 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 ఆయన్ని అడుగుతుంది. చూడండి 23. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన ఎంబడ వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని. ఈ శిష్యులు చేయమంటారు, కేకలేస్తుంది, గోలగోలగా ఉంది, పంపేస్తాం అంటున్నారు శిష్యులు. చూడండి, కొంతమంది చర్చికి వచ్చి ప్రభువా ప్రభువా కరుణించు కరుణించు అంటే కొంతమంది ఇలాగ ఉంటుంది, ఈ కేకేటి ఈ గోలేటి అని పెద్ద ఆవిడ బదాలదే. అవునా? ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు సంతోషంగా ఉన్నావు, ఆవిడకి ఏదో బాధ ఉంది, వచ్చి గట్టిగా ప్రార్థన చేస్తుంది, నీకు ఎలాగుంటుంది? ఎక్కసంగా ఉండి ఏంటి అది కేకలేటి ఆ ప్రార్థన ఏంటి అంటావు. ఎందుకు నీకు అన్నీ బాగున్నాయి కదా. ఆవిడకేమో బాధ ఉంది, దావీదు కుమారుడా కరుణించు కరుణించు పెద్ద పెద్ద కేకలు అడుగుతుంది. శిష్యులుగా మించకుంది కదా, ఏంటి కేకలేటి, ఈ కేకలేటి, పంపేస్తాం ప్రభువా అంటున్నారు. ఆకలితో వచ్చి కేకలేరు, కొడుకు నిండిపోచ్చినా కేకలేరు, అంతేనా? కొడుపు నిండిపోయినా ఇంకో ఎలాగొస్తే కేకలు ఎలాగొస్తాయమ్మా? ఏయ్ ఎవడ్రాడు లెక్కెట్టి నాకు, నేను అది నేను ఇది నేను సోపు నేనమ్మో అది ఇది అంటారు. ఆకలితో వచ్చిన కేకలు, అమ్మో బాబోయ్ ఆకలే బాధ అంటాం. అయ్యి కేకలే ఇయ్యి కేకలే, అవునా కదా? ఇవి కేకలేస్తుంది. ఏ కేకలు ఇవి? బాధతో వచ్చిన కేకలు. ప్రభువా నా బిడ్డను కరుణించు, ఆమె బహు బాధపడుతుంది, దయ్యం పట్టింది ఆవిడికి, నా బిడ్డకి బాగు చేయి అని ఆమె కేకలు వేస్తుంటే శిష్యుడికి ఎలాగ ఉంది? గోల కింద ఉంది, అవునా కదా? మీరు పొడవమాట ఇంట్లో పడి మీ పిల్లల కోసం లాల కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే ఇంటి పక్కన ఎలాగ ఉంటుంది? ఏటి గోలేటి ఉండమంటారా వెళ్ళమంటారా? పాపం ఆవిడ ఏదో బాధ ఉండి ప్రార్థన చేసుకుంటుంది ఆవిడ. ఇంకెలాగ ఉంటాయి ఈయనకి? ఈ కేకలేటి ఇరికేకలాగా ఉన్నాయి, అంతేనా? ఇప్పుడు అన్న వచ్చిందండి చర్చికి, అన్న చర్చికి వచ్చి ప్రార్థన చేస్తుంది, ఆయనకి ఎలాగున్నాయి? పిచ్చి మాటల కింద. ఈవిడ అన్న ముందాగింది ఎట్టివిడి అని అనుకుంటాడు. ఈమెకి ఎలాగుంది? గొడ్డలనే బాధ, ఈ నింద, ఈ బాధతో వచ్చిన కేకలు ఆయనకి ఎలాగ కనపడ్డాయి? పిచ్చి కేకల్లాగా ఉంటాయి. చూసారా? ఈవిడేమో బాధపడి తన బిడ్డ కోసం కేకలేస్తుంటే శిష్యులకి ఎలాగ ఉన్నాయంట? పిచ్చి కేకల కింద ఉన్నాయన్నమాట. పంపమంటావా ఇక్కడి నుంచి అంటారు. చూడండి, అందుకైనా ఆయన
ఇశ్రాయేలీలు ఈ ఇశ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని నేను అయినా వచ్చిందంట. ఆయన ఏం చెప్పాడైనా, అమ్మా ఇశ్రాయేలీలు ఇంటి వారి యొద్దకే వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి నేను రాలేదు అని అన్నాడు. ఎందుకన్నమాట? ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి. అయినా సరే ఏమంటుంది? ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభా నాకు సహాయం చేయమని అడిగిన. అందుకైనా కుక్క పిల్ల వేయటకు యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ అప్పుడు ఏం చెప్పాడు యేసుప్రభు వారు? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పిన. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందేదాకా వెళ్ళిందా? శిష్యులు వెళ్ళమన్నారు. యేసుప్రభు వారు, అమ్మా నేను మీ వద్దకు రాలేదమ్మా అన్నాడు. అయినా సరే, ప్రభువా కరుణించు, కరుణించు. ఎంత బాధ్యత భారాన్ని పెంచుతుంది. మీకుంద బాధ్యత, మా పిల్లలు బాగా దేవుళ్ళు వద్దెళ్ళాలి, బాగా పాడాలి, బాగా వాక్యం చదవాలి, బాగా ఇవి ఉండవు, బాగా రీల్స్ చేయాలి, బాగా గుడ్లు ఎగరాల. అవి ఎప్పుడు నేనే బాగా రీల్స్ చేసి లైకులు రావాలా, బాగా షేర్లు రావాలా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు? నీకేమొచ్చింది, వాళ్ళకేమొచ్చింది? దీవెనా సినిమా చూస్తావా? మరి గోడకి జారపడకమ్మా, జారపడి వచ్చేది నీకు, ఫోన్కి వచ్చేద్ది. అమ్మా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి బాగా లైకులు రావాలా, బాగా ఇదే కదండి. తండ్రులే దగ్గరుండి పిల్లల చేత డ్యాన్సులు వేయించి రీల్స్ చేపిస్తున్నది తెలుసు మీకు. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు, వస్తమత్రీలు. ఆ చేత డ్యాన్సులు వేయించి వాళ్ళే అప్లోడ్ చేపిస్తారన్నమాట. కానీ ఈమె చూడండి, తన బిడ్డ రోగం నయమయ్యేదాకా అస్సలు కదలకుండా అక్కడే ఉండి స్వస్థత పొందేదాకా విడవకుండా వెళ్ళింది. చూడు ఎంత బాధ్యత తీసుకుందో. మీరు చెప్తారు, ఎవరికన్నా చెప్తారు, 2 రోజులు చెప్తారు, 3 రోజులు చెప్తారు, వదిలేస్తారు అంతే. మనము బాధ్యత తీసుకున్నామంటే ఖచ్చితంగా ఏం చేయాలా? వాడు వచ్చేంత వరకు చెప్పుతూనే ఉండాలా. అప్పుడు అర్థమైంది నీకు ఎంత బాధ్యత ఉందో. తన బిడ్డ పట్ల ఆమెకి ఎంత బాధ్యత ఉంది. శిష్యులు వద్దన్నారు, యేసుప్రభు వద్దన్నారు, అయినా సరే సహాయం చేయి అడిగి సహాయాన్ని పొందుకుని వెళ్ళింది. దీన్ని అంటారు బాధ్యత అని. అదే ఇంకా విషయం చూద్దాం. మత్తయి సువార్త 20 అధ్యాయము 20 వచనం. అప్పుడు క్షమించండి 8 అధ్యాయము 14 వచనం. మత్తయి సువార్త 8 అధ్యాయము 14 వచనం. తరువాత యేసు పేతురింటిలోకి ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచిపోయిను. చూడమ్మా, పేతురు అత్తగారికి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. పేతురు ఏం చేశాడు? యేసుప్రభు వారిని తీసుకొచ్చాడు. మార్కు సువార్త 1 అధ్యాయము 30 వచనం. మార్కు సువార్త 1 అధ్యాయం 30 వచనం.
మార్కు సువార్త 1. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామె ఊచి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి ముట్టి ఆమెను చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలి ఆమె వారికి ఉపచారం చేయించాయను. చూసారా, అత్తగారి బాధ్యత ఎవరు తీసుకున్నారమ్మా? ఎవరు తీసుకున్నారా? మీరు తీసుకుంటారా అత్తగారి బాధ్యత? అత్తగారు ఎప్పుడు చంపేద్దాం చూస్తారా? ఇప్పుడు చూడండి, ఇదో ట్రెండ్. అత్తగారు చంపేస్తే అడ్డు వెళ్ళిపోద్దాం ఉంటారా అమ్మా? అత్తగారు చంపేస్తే మొగుళ్ళు చంపేస్తున్నారు. అత్తగారులు ఎంత అమ్మా? మొన్న ప్రియుడి కోసం చంపేసిందండి. భర్తలే చంపేస్తున్నారు. అత్తగారులు లెక్క అడ్డొత్తి ఎవరైనా చంపేస్తారు. కానీ చూడండి, పేతురు గారు అత్తకు జ్వరం వస్తే అత్తగారు బాధ్యత తన మీద వేసుకుని యేసుప్రభువుని తీసుకొచ్చి జ్వరము పోయేంత వరకు కుదిరేడా? అదండి బాధ్యత. మీకు ఉందా ఆ బాధ్యత? అత్తగారి కోసం ప్రార్థన చేస్తారా మీరు? సత్త చేస్తుందా? ఉంటుంది అనుకుంటారా? మీ అత్తగారికి ఎప్పుడన్నా బాగపోతే, పాస్టర్ గారు రాండి బాబు, మా అత్తగారికి బాగలేదు, ప్రార్థన చేసి తిరిగానండి అనరా? చచ్చిపోతే 2 ముసలి చేసి వెళ్ళిపోతామని. చూడండి, పేతురు గారు అత్తగారి బాధ్యతని తీసుకుని అత్తగారికి జ్వరం వస్తే యేసుప్రభువుని తీసుకొచ్చాడు. అదండి బాధ్యత. ఇప్పుడు రండి, అత్తగారిని చూసేవారు కోడలేరి, అత్తగారిని చూస్తే అల్లుళ్ళేరి. బాధ్యత ఎక్కడ ఉంది? అత్తగారిని చూస్తే కోళ్ళన్నారా? అత్తగారికి ఇంత ఎడతలేదు. వాళ్ళ ముందే కోళ్ళ మీద కోళ్ళు వేసుకుని జజ్జగా తింటారు, వండుకుని ఉడికిస్తానే చూసావా అని. అత్తగారిని చూసి కోళ్ళేరి ఇష్టం పెట్టి చంపి కోళ్ళు ఉన్నారు. అమ్మా చూడండి, పేతురు గారు చూడండి ఎంత బాధ్యత తీసుకున్నాడో అత్తగారి విషయమే. చిన్న జ్వరం వస్తే అత్తగారి విడిచిపెట్టకుండా చక్కగా యేసుప్రభువు వారికి చెప్పి తీసుకొచ్చి ప్రార్థన చేయించి జ్వరము పోగొట్టాడు. ఇది ఉందా మీకు? ఆ బాధ్యత ఉందా? మీకు అత్తగారు ఉన్నారు? మీకు మాయా అత్తగారు ఉంది నీకు? జాగ్రత్త చూసుకో. అమ్మ మీకు అత్తగారు ఉందమ్మా? చెల్లమ్మ, అక్కమ్మ, జాగ్రత్త చూసుకో. అది వాక్యానుసారమే. రూతమ్మ నయోమిని ఏం చేసింది? ఎస్ఎంఎట్ చంపేయిందా? ఇప్పుడు చంపేత్తమే ఇంక అడ్డొత్తే ఇంక చంపేత్తమే ఇంకా అడగడం లేదే. ఇంకా బాధ్యతలు లేవే. బాధ్యత లేని కోడి ఎక్కడ పెట్టింది? గుడ్డు ఎక్కడ పెట్టిందన్నా? బజార్లో పెట్టిందా? ఇంట్లో పెట్టిందా? గూడ్లు పెట్టిందా? అలాగా బాధ్యత 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 బాధ్యత. తన కుమారుడికి చాంద్ర రోగం వస్తే తన తండ్రి బాధ్యత తీసుకుని చక్కగా ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలామంది పిల్లలు చూస్తలేదండి. నాన్న కాబట్టి అండి అనకండి. మొన్నే నాన్న వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అని నీటిలో ముంచెంపేసాడు ఇద్దరిని. ఇక్కడ కాగలని చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు బాగా చదువుకుంటలేదని వీడు టెన్షన్ ఎక్కువైపోయి వీడికి రేపొద్దున వీడికి జాబులు రా వీళ్ళకి అని ఇక టెన్షన్ ఎక్కువైపోయి మొన్న కాకినాడలో ఇద్దరు చంపేశాడు పిల్లల్ని. అలా టెన్షన్ ఎక్కువైపోతే ఎక్కడ రావాలా? ఆయన అద్దకు వచ్చి, ప్రభా మా పిల్లలకి జ్ఞానం ఇవ్వండి అడగాల. ఈ బాధ్యత ఇది చంపేత వెళ్ళిపోద్దాం అనుకున్నాడేమో. ఆడు చచ్చిపోడు, అది చంపేసి. చూసారా,
తన బిడ్డ విషయమే బాధ్యత తీసుకుంది. కనాన స్త్రీ చాలామంది చంపేస్తున్నారు. మొన్న నేను ట్రైన్లో కనేసి బాత్రూంలో పడేసింది బిడ్డనే, బాత్రూంలో ఉన్న. సరే బాధ్యత ఇదండి, పిల్లల్ని పెంచే బాధ్యత లేదు. కానీ కనాన స్త్రీ చూడండి, శిష్యులు గద్దించిన యేసుప్రభు వారు వద్దమ్మా అన్నా సరే పట్టు వదలకుండా విశ్వాసముతో సహాయం చేయి ప్రభుని అడిగి 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 స్వస్థత పొందే వరకు వెళ్ళిందా? వెళ్ళలేదు. బాధ్యత. అత్తగారి విషయమే పేదరుగా తీసుకున్న బాధ్యత. అక్కడ సొంత వాళ్ళండి, వాళ్ళు సొంత వాళ్ళు కాబట్టి బాధ్యత తీసుకోరండి అంటారా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 20 అధ్యాయము క్షమించండి 8వ అధ్యాయము 5వ వచనం. వాళ్ళ సొంత వాళ్ళు కాబట్టి బాధ్యత అండి అంటారు మీరు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి చాలమ్మా. ఇక్కడ శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. శత అంటే శత అంటే అర్థం ఏంటమ్మా? 100 కదా. శతకం అంటే ఏంటి? 100 మందికి అధిపతి. దాసుడికి ఏమొచ్చింది? పక్షవాయువు వచ్చింది. ఆడు కాబట్టి ఇంకొకటి పెట్టుకుంటాడు. అంతేనా? రే, నీకేమొచ్చింది? పక్షవాయువు వచ్చింది కదా, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, ఇంకొకరిని ఎడదన్నాను ఆ జాబులో అంటాడా? లేకపోతే దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని చేయించాడా? అడిగే నువ్వు పోతే ఇంకొకడు ఏమంటే డ్యూటీలో నాకు జ్వరం అండి అంటే, జ్వరమా అని సర్ర ఇంటికి వచ్చేసి కొరకిచ్చుకుని హాస్పిటల్కి తీసిపోయి మొత్తం ట్రీట్మెంట్ చేయించాడా? అడిగేటి ఇంకొకటి అడుగుంటాడు. కానీ ఈయన 100 మందికి అధిపతి అయి ఉండి తన దగ్గర పనిచేసేవాడికి పక్షవాయు వస్తే అతని కోసం అక్కడికి వచ్చాడమ్మా. యేసు ప్రభు దగ్గర ఎంత బాధ్యత అండి. పనుల మీద కూడా బాధ్యత మీకు ఉందా? ఇంటి పక్కోడి మీద బాధ్యత ఉండాలా, ఇంటి ముందు మీద బాధ్యత ఉండాలా, ఇరుగు వారి మీద బాధ్యత ఉండాలా, పొరుగు వారి మీద బాధ్యత ఉండాలి. నాకెందుకండి, వాళ్ళు ఎలా పోతే నాకెందుకండి అనుకోకూడదు. వాళ్ళ సాటి మనుషులు, నీ సహోదరులు, నీ గ్రామస్తులు. మీకు తెలిసే లేదో, నేను నీ ఎక్కడికి వెళ్ళినా సరే దూర ప్రాంతానికి వెళ్ళిననుకోండి, మన సింగంపల్లి వాళ్ళు ఎవరైనా కనిపించరనుకోండి, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఎందుకని? వాళ్ళది మా ఊరు కాబట్టి. అవునా కదా? అదే మీ ఇంటి పక్కన కనిపిస్తే వెళ్ళిపోతారా? ఇంకా ప్రేమగా మాట్లాడతారు. ఎందుకని? మీ ఇంటి పక్కలు కాబట్టి. బాధ్యతగా బాధ్యతనది బాధ్యత. అలాగే తన దగ్గర పనిచేసే ఒకడికి ఏమొచ్చిందమ్మా? పక్షవాయువు వస్తే నాకెందుకు అనుకున్నాడమ్మా? యేసు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు. ఇప్పుడు ఆయన సంబంధం ఏంటి? ముందు చెప్పిన కూతురు, కొడుకు. మరి ఈయనకి సంబంధం ఏంటి? ఈయనకి దాసుడు సంబంధం ఏమీ లేదు కదా. ఈయనకి సంబంధం లేకపోయినా బాధ్యత ఉంది. ఆయనకి బాధ్యత తీసుకున్నాడు. తీసుకోవాలా బాధ్యత. ఎవరికి అప్పచెప్పడు, తీసుకోవాలా. అలాగే చాలామంది బాధ్యత మనం తీసుకోవాలా. ఎందుకని? ఎవరు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. నువ్వు రక్షణ పొందావు కదా, నేను
పొందుకున్నాం కదా అమ్మయ్య అని ఆగిపోకూడదు. నువ్వు పొందుకున్న రక్షణ అనేకులు పొందుకోవాలని నీకు బాధ్యత ఉండాలా. చెప్తారా ఎవరికన్నా? మీరు చెప్తారమ్మా, దేవుని నమ్ముకోండి, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్తారా? అవి చెప్పరు, సోది చెప్తారు. సోది అక్క ఇది ఎక్కడ కొన్నాం, ఈ పట్టీలు ఎక్కడ కొన్నాం, ఏ షాపులో కొన్నాం, అక్క ఈ చీర ఎక్కడ కొన్నాం, చాలా బాగుంది, రేట్ ఎంత, ఇవి చెప్పు సోది, ఇవి చెప్పుకుంటారన్నమాట. నువ్వు పొందుకున్న రక్షణ గురించి నీకు బాధ్యత ఉందా? నీ బాధ్యత ఉండి ఎవరికన్నా ఎప్పుడన్నా నువ్వు చెప్పావా? అబ్బా ఇవి చెప్పం, మనం చెప్తామా? ఆ చీర ఎక్కడ కొన్నాం, ఈ పట్టీలు ఎక్కడే, ఈ చుట్టీలు ఎక్కడే, ఈ వడ్డానం ఎక్కడదే, ఈ గొలుసు ఎక్కడదే, ఇవి అడుగుతాం మనం. అంతేనా? అంతే తప్ప నువ్వు పొందుకున్న రక్షణ నా వాళ్ళు కూడా పొందాలి అనే బాధ్యత ఉంది మీకు? ఉందా? తీసుకోవాలా? మీకు ఎవడ చెప్పడు, తీసుకోవాలి మీరు. నేను పొందుకున్న రక్షణ మా అత్తగారు కూడా పొందుకోవాలి. నేను పొందుకున్న రక్షణ మా మాంగలు కూడా పొందుకోవాలి. నేను పొందుకున్న రక్షణ నా బిడ్డలు, నేను పొందుకున్న నా రక్షణ నా ఇరుగు, నా పొరుగు, నా గ్రామస్తులు. ఇది బాధ్యత అండి ఇది. అంతే తప్ప ఆదివారం వచ్చి 10 రూపాయలు వేసి అమ్మయ్య అని వెళ్ళిపోతాం కాదు. ఆదివారం రానా కూడా బద్ధకం అమ్మా, చాలామందికి ఇటమ్మా బద్ధకం. ఎందుకు? బాధ్యత లేదు వీళ్ళకి. అక్క క్రమం తప్పకుండా ఆదివారం ఎందుకు వెళ్తున్నా? నా జీవితంలో నేను ఇప్పటికి నేను దేవుని నమ్ముకుని సుమారుగా 16 సంవత్సరాలు అవుతుంది. నేను ఆదివారం ఒక్కరోజు కూడా నేను మానలేదు. మీ జీవితంలో ఎన్ని మారారో మీకు ఏమి ఉండదు. బాధ్యత ఉంటుంది. అది ఆ రోజే పెడతారు ప్రయాణాలని. నేను మనిషినే. మా ఇంటికి వస్తే కౌరులు బాబు ఆదివారం మరి ఫంక్షన్ అంటే చెప్పేస్తాం, మేము చర్చికి వెళ్తామండి, మరి ఆదివారం రావడానికి ఉండదు. మీరు ఏం అనుకోవద్దు, అట్టవద్దు, ఫీల్ అవ్వద్దు. చెప్పలేరు మీరే. మీరు చెప్తే మరి మీ ఇంటి మీద వచ్చి బాంబే వేస్తారు, చచ్చిపోతారు ఇంకా. అందుకని మనం చెప్పలేం. కాబట్టి ఆదివారం ఏముందిలే, ఈ ఆదివారం కాదు ఇంకో ఆదివారం వద్దని జంప్ అయిపోతాం. అందునా బాధ్యత ఇదండి. చర్చికి వెళ్ళని బాధ్యత ఉండదు, ప్రార్థనకి వెళ్ళని బాధ్యత ఉండదు. ఎలా వచ్చేస్తే ఆశీర్వాదాలు, వరం చెత్త ఆశీర్వాదాలు ఆయన చెప్పాడు. మీకు బుద్ధి ఉందా? మీకు ఆయన చెప్పాడు. ఎవరా? గుండుబోస్ గారు ఏం చెప్పారా? డబ్బులు ఊరకే ఎవ్వరికి రావు అని చెప్పాడా? ఆయన పేరేండి? లలిత. ఆయన చెప్పండి, డబ్బులు ఎవరికే ఊరకే, ఆశీర్వాదం అలాగే. మీరు అనుకుంటారా ఆశీర్వాదం వచ్చేస్తా అనుకుంటారా? ఊరకనే. డబ్బులే రానప్పుడు ఆశీర్వాదం వస్తాం ఊరకనే. యాకోబు వచ్చింది ఊరకనే. తెల్లవారు ఏడితే వచ్చింది ఆశీర్వాదం. తెల్లవారు దేవుణ్ణి వదలకుండా పొట్టెట్టి దీవించు తెల్లవారు అడిగితే నన్ను వదిలే అన్నా సరే వదలకుండా పోరాడితే, తొడకోళ్ళ మీద గుద్దునా వదలకుండా పోరాడితే అప్పుడు వచ్చింది ఆశీర్వాదం. అంతే తప్ప మీరు ఆదివారం వచ్చి 10 రూపాయలు దీవించు అంటే ఇచ్చేస్తాడా ఆశీర్వాదాలు? ఆ దీవింత వెళ్ళరా బాబు అంటాడు. చూసుకుందా వచ్చింది చాలే. ఆశీర్వాదాలు వస్తానే ఊరకే వస్తాయా? అందరికనే బాధ్యత ఉండాలి. ఆశీర్వాదాలు కావాలంటే బాధ్యత ఉండాలి. రక్షణ ఆత్మలో సంపాదించాలంటే బాధ్యత ఉండాలా. ఆత్మలో అభివృద్ధి అవ్వాలంటే బాధ్యత ఉండాలా. వాక్యంలో బాగా ఎదగాలంటే బాధ్యత ఉండాలా. బుధవారం వచ్చాం కదా, ఇలా కూడా రావాలంటే ఇక ఏం చెప్పలేం. నీకు బాధ్యత లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. నీకు బాధ్యత, ఇంకా బాగా దేవుళ్ళలో ఎదగాలి అనుకుంటే రోజు వస్తావు. ప్రార్థన పెడితే ఖచ్చితంగా వస్తావు. అయిపోతుంది టైం. నీకు లేని బాధ్యత నీకు ఉండాలా. నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, నా ఇరువురు బాగుండాలి, వాళ్ళ బాగుండాలి, వీళ్ళ బాగుండాలి, అందరూ బాగుండాలని వెళ్ళి చర్చిలో వెళ్ళి ఈ ఏడాల. అదేనా? ఈ బాధ్యత ఉండాలా. ఉందా?
లేగు 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 లెమ్ము లెమ్ము సోదర లెమ్ము తేజరెల్ల లేగు లేగు గంటల ఇద్దరు ముగ్గురు కమాన్ కమాన్ అని. బాధ్యత. భక్తి చేయాలంటే బాధ్యత ఉండాలా. తన దాసుడి కోసం బాధ్యత తీసుకుని యేసుప్రభు వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు వ్యాధితో బాధపడుతున్నాడు, నువ్వు ఒక్క మాట సెలవేశాలు నా దాసుడు బాగుపడతాడు అని యేసుప్రభు వద్దకు వచ్చి ఆ యజమానుడు వేడుకొనగా, అబ్బా ఏ విశ్వాసం అండి అని యేసుప్రభు ఆశ్చర్యపోయి ఏం చెప్పాడు? స్వస్థత పొందుకున్నాడు. దాసుడు పొందడా? బాధ్యత అండి. మెయిన్ బాధ్యత కావాలా. మీకు ఎన్ని చెప్పాను నేను పాయింట్లు? ఎన్ని చెప్పినామా? 3 4 చెప్పాను కదా. ఇంకొక పాయింట్ ఉంది, అసలైన పాయింట్, అది చెప్పేసి ముగించేస్తాను. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 19:8. సామెతల గ్రంథము 19:8. 19:8. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. చలమా. ఇప్పుడు నీ ప్రాణానికి నువ్వే ఏం చేసుకోవాలంట? ఉపకారం చేసుకోవాలా. అంటే నీ ప్రాణం యొక్క బాధ్యత నీ మీదే ఉంది. నీ ప్రాణం ఉపకారంగా ఉండాలంటే, నీకు ఉపకారంగా ఉండాలంటే నువ్వేం సంపాదించుకోవాలమ్మా? ఏం సంపాదించుకోవాలా? బంగారమా? డబ్బులా? మరి ఏంటి? మరి బుద్ధి ఉంది. చూడండి, కొంతమంది తాడి చెట్టులో ఏది తప్ప ఏముండదమ్మా? ఇలాంటి రేటు చెప్పండి రేటి. అది చాలామంది నువ్వే అంటావు, ఎదురే అదిగో బుద్ధి ఉంది నీకు అంటావు. నువ్వే అంటావు కదా. చాలామందికి ఏమంటాం మనం? రే తాడి చెట్టు అయిపోతుందిరా, ఏం లేదు గడ్డి మేట్లుగా ఒళ్ళు పెంచి సరిపోదు కదంత. ఏముండాలా? ఎందుకని? నీకే ప్రయోజనము లేదని. నీకుగా ప్రయోజనం నీ జీవితం ఉండాలంటే బుద్ధి ఉండాలా. ఆ బుద్ధి సంపాదించుకునే బాధ్యత ఉండాలా. ఉందా? బాధ్యత ఉందా? నీ ప్రాణానికే నీ ఉపకారంగా లేవు, అపకారంగా ఉన్నావు. నీ ప్రాణానికి నువ్వే అపకారిగా అయిపోయావు. ఆ ముందే ఎగేస్తావు, ఆ కులిసారా తాగేస్తావు, ఆ చుట్టకాలు చేస్తావు, ఆ బీడి తాగేస్తావు, ఆ కిడ్నీలు పోతాయి. ఎవడో చేయరు, నువ్వే చేసుకుంటావు. నేను అంటాను, నాకు చాలా కోపం వద్దండి. తాగి 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 పాపం అజ్జి నాన్నగారు పాపం డేంజర్లో ఉన్నారు. ఇప్పుడు 80% డ్యామేజ్ అయిపోతుందంట. 80% 80% డ్యామేజ్ అయింది, పాడయింది బాడీలోని. బాగున్నప్పుడు ఫుల్గా తాగి 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 బిర్యానీలు తిని 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 శుభ్రంగా సుఖించాడు. ఇప్పుడు తన ప్రాణానికి అపకారం ఎవరు చేశారు? అమ్మా, ఎందుకని? బుద్ధి లేక ఎదిగాడు, బ్రహ్మాండంగా ఎదిగారు. భయం ఎందుకండి? దేవుడు వాక్యం చెప్తుంది, ఎంత అద్భుతం అర్థంలో చూపిస్తున్న వాక్యం అందరినే. తన ప్రాణానికి ఎవరు హాని చేయలేదు, ఎవరు కొట్టలేదు, ఎవరు తిట్టలేదు, ఎవరు ఏమనలేదు. బుద్ధి లేకపోవడం వల్ల తన ప్రాణానికి అపకారం చేసుకున్నాడు. బాధ్యత ఉందా? నీ ప్రాణం మీద నీకు బాధ్యత ఉందా? నాకు తెలిసిన ఆ స్టీవెన్సన్ గారు తెల్లవారు చూసి శుభ్రం పిచ్చెక్కిపోయింది. నా ప్రాణం పోతుంది అయ్య బాబోయ్ అనుకున్నాడా? బుద్ధి ఉందా? ప్రాణం పోగొట్టుకున్నాడు. మీ ప్రాణాన్ని మీరే అపకారం చేసుకుంటున్నారు బాధ్యత లేక. అమ్మో, నా ప్రాణం పోందంటే నా భార్య అయిపోద్ది,
నా ప్రాణం పోందంటే నా పిల్ల ఏమైపోతారు, నా ప్రాణం పోందంటే మా అమ్మ ఏమైపోద్ది, నా ప్రాణం పోందంటే వాళ్ళు ఏమైపోతారు అని బాధ్యత ఉందా? ఉత్తాడు పొగ్గొట్టంలాగా. అది స్టైలు చూడండి. బెక్క వాళ్ళు నుంచి వెళ్తుంది ట్రైను, చుక్కు 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 పొడవమంట పొగ్గొట్ట వస్తుంటుంది. అలా వస్తనే అందరి నోట్లు అంటే పొగలో తెగ ఊతారు పొడవమంట. మనం చెప్పాను మా అన్నకి, అత్తమాట చుట్ట నువ్వునే అన్నాను. నాకు కదా చూస్తాను సాత్వికంగా నన్ను అంతా అనుకుంటారు. సాత్వికుడు అనుకుంటారు. సాత్వికంగా కాదు, సాగి చేస్తాను ఒకసారి మొత్తని అత్తమాడే ఆ చుట్టలేటి చిరగ్గని అదమా అన్నాను. మొన్న మా అన్ననే కాల్చడు ఉద్యోగుంటాడు. ఏటాక చూడ నువ్వు ఇరగలుతాడు, రోజుకి 20 చుట్టలు కలుతాడు. అసలు ఎందుకు నీ ప్రాణానికి ఎందుకు ఆన్ చేసుకుంటావు నువ్వు? అలాగా బుద్ధి ఉంది అసలు నీకు? బాధ్యత ఉందా? నీ ప్రాణం పట్ల నీకు బాధ్యత ఉంటే నువ్వు నీట్గా శుభ్రంగా ఉంటావు. నీ ప్రాణం పట్ల నీకే బాధ్యత లేకపోతే నువ్వింకా అందరికి ఎలాగా, నీ భార్యకి ఎలా బాధ్యతగా ఉంటావు, నీ పిల్లల్ని నువ్వు బాధ్యతగా ఎలా పెంచుతావు? ఫస్ట్ వీళ్ళందరి బాధ్యత నువ్వు తీసుకోవాలంటే నీ ప్రాణానికి నువ్వు బాధ్యతగా నువ్వు ప్రవర్తించాలా. అంతే తప్ప అది తినేసి ఇది తాగేసి గడ్డ అంతా తినేస్తే కిడ్నీలు లివర్లు పాడైపోవా? నేను నా ప్రాణాన్ని జాగ్రత్త చూసుకుంటేనే నా భార్యని జాగ్రత్త తీసుకుంటాను, నా పిల్లల్ని జాగ్రత్త తీసుకుంటాను, వాళ్ళని వీళ్ళని జాగ్రత్తగా నేనే చెడిపోతే ఇంకా ఆలోచించుకుంటానండి. కాబట్టి నీ మీద ఎన్నో ఆధారపడి ఉంటే వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలంటే నీ ప్రాణానికి నువ్వు బాధ్యత తీసుకుని చక్కగా ఉండాలి. ఎవరు రమ్మంటారు వెళ్ళిపోకూడదు. చూడండి, బైబిల్ అండి నిజంగా మత గ్రంథం అంటారు. ఇది మత మాటలండి, ఎంత అద్భుతమైన మాటలండి. మంచి అందుకే నేను చెప్తాను వాక్యం ఎందుకంటారు? వాక్యం అంత శక్తి. వాక్యం ఏముంది? దాని ఒక క్రమంగా చక్కగా మనం అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. అంటుపండుని కసబెస తింటే ఎదవ అంటుపండు అనిపెద్ది. అదే అంటుపండుని చక్కగా ఇలా వస్తుంది, ఎంత రుసుకుందేటబ్బా అనిపెత్తది. దాన్ని వలుతురు రాక నీకు దానిమ్మకైనా లోన ఏముంటాయి? గింజ ఉంటాయా? అది కసకసమని చేస్తే ఒకరికి ఉంటుంది. అది బ్లేడ్తో చక్కగా అందంగా కోసుకుని ఇలా విడుచుకొని తింటే అబ్బా ఎంత బాగుంది అనిపెద్ది. వలుతురు రాక నీకు చేదే అనిపించింది. అలాగా వాక్యం చదవటం రాక, వాక్యాన్ని దాని రుచి మీకు అర్థం కాక ఏంటిది అనిపిస్తుంది. చాలామంది దీన్ని వివరించడం రాక కసబిసగా ఇప్పుడు మాత్ర ఉంది ట్యాబ్లెట్, అది సీలు చింపుకొని వేసుకోవాలి. సీలు చేసి దాంతో వేసుకుంటే అలాగే ఉంటుంది, గుచ్చిపోద్ది పేగలకి. అలాగా వాక్యం కూడా ప్రతి సందర్భానికి వాక్యం సరిపోతుంది. అందుకే సరిపోయిన వాడవయా యేసు మాకందరికి పరిశుద్ధదే. యేసు మాకందరికి పరిశుద్ధ దేవుడవయా చేరా, పాపములో పడకుండా పోయిన వాడవయా పాపములో సరిపోయి. ఈ పాటలో ఇప్పుడు అద్భుతం చేయమ్మా, ఇంక అద్భుతాలే ఇంకన్నీ. ఇంకా ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాని ఇంకా బాగా సుఖిస్తాము లోకంలోని. అద్భుతం చేయమయా మాజీ, ఇంక అద్భుతాలే అన్నీ. మా బతుకు మార్చుకో చేసే అద్భుతాలు. ఒకడు వచ్చాడండి,
రోగం 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 అని ప్రభు దేవుడు చక్కగా రోగం తీసాడు. రోగం తీస్తే వచ్చాడా మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాడు. అద్భుతం చేస్తాడు. అద్భుతం మీద ఆధారం పడకండి. మీకు విషయం తెలుసా, యేసు ప్రభు వారు 10 మంది కుష్టి రోగులను బాగు చేస్తే ఎంతమంది వచ్చారు? ఆయన అంతకి బుద్ధి ఉంది అసలు మీకు? ఆ మాత్రం కూడానే రోగం పోతే వస్తున్నాం రా, 9 మంది రాలేదు. రోగం పోయి శుభ్రంగా మళ్ళీ ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఒకడు వచ్చాడు పాపం. అద్భుతాలు చేస్తే వచ్చేస్తారు జనం. అద్భుతం అయిపోయాక వెళ్ళిపోతాడు. 9 మంది రాలేదు. వాళ్ళు ఎక్కడ అంటాడు, వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభు అంటాడు. అర్థమైందా? వాక్యం అర్థం చేసుకోండి. ఇదిగో వాక్యం పాదాలకు దీపం. వాక్యం నా గుండెకు ఆత్మకు ఏం చేస్తానండి? చేస్తుంది. వాక్యం జుంటే తేనె దారుల కన్నా మధురమైనది, చచ్చిపోయిన వారిని సహితము లేపెద్ది వాక్యం. ఇప్పుడు అందరూ పడ్డారు, అద్భుతం చెయ్యం, అద్భుతం చెయ్యం, అద్భుతం చెయ్యమయ్యా. ఇంక ఈ పాటలు రావు. ఇంక పాపం గురించి ఇంకేముండవు. పాపములో పడకుండుటకు ఇవి ఉండవు. అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. ఈ మధ్యలో ఇంకో పాట వచ్చింది. ఆమె ఏ పాటది? అది కదమ్మా, ఈ మధ్యలో మంచి ట్రెండింగ్లో ఉంది కదా పాట. ఎవరల్లా అది అక్క పాడుతుంది. ఏదో స్థిరపరచువాడము, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఆ తర్వాత నేను లోకంలోకి వెళ్ళిపోతాను. మొత్తం కథ అంతా అయిపోయిన తర్వాత వదిలేస్తాం. కథ మొత్తం అంతా మార్చిన తర్వాత ఏమైపోతాం? కథ మార్చాక ఉంటామా? స్థితి మార్చాక ఉంటామా? ఎంతమంది వెళ్ళిపోతాం లేదండి అలాగా. అద్భుతాల మీద ఆధారపడకండి, ప్రభువు మీద ఆధారపడండి. ఆ ప్రభువు సహాయం చేస్తాడు. మీ ప్రాణానికి ఉపకారం చేసుకోండి. బుద్ధి సంపాదించుకోండి. బుద్ధి అంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్న బుద్ధి అంటే వాక్యం. వాక్యం సంపాదించుకుంటే నీ ప్రాణానికి నువ్వు ఉపకారం చేసుకున్నట్టు. నీకు నీ ప్రాణానికి బాధ్యతగా చూసుకోవాలనుకుంటున్నావా? బుద్ధి సంపాదించుకో బాధ్యతగానే. వాక్యం సంపాదించుకో బాధ్యతగానే. వాక్యానికి విలువివ్వండి. నీ ప్రాణానికి నువ్వు ఉపకారం చేసుకుంటావు. అనేకులకు ఉపకారం చేస్తావు. అత్తగారికి ఉపకారం చేస్తావు, భార్యకు ఉపకారం చేస్తావు, భర్తకు ఉపకారం చేస్తావు, ఇరుగువారికి ఉపకారం చేస్తావు. ఎవరికి అపకారం చేసుకో. ఎందుకంటే నువ్వు బుద్ధి సంపాదించుకున్న చూసావా, నీ ప్రాణానికి ఉపకారం చేసుకుంటే అందరి ప్రాణానికి ఉపకారం చేసేవాడిగా నువ్వు ఉంటావు. ఇట్టి బాధ్యత అందరికీ వచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇదిగో నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ పాదాలు చెందకు రావడానికి కృప చూపించేందుకు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, బాధ్యత కలిగి మేమందరం ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభా. మా ప్రాణానికి మేము ఉపకారం చేసుకునే బాధ్యత, బుద్ధి సంపాదించుకునే బాధ్యత అనుగ్రహించండి. మా పిల్లల్ని తండ్రి ప్రభా బాధ్యతగా పెంచే బాధ్యత మాకు అనుగ్రహించండి. అయ్యా, మేమందరినీ ప్రేమించే బాధ్యత మాకు అనుగ్రహించండి. సంఘంలో అయ్యా ముందుకు సాగే బాధ్యత మాకు అనుగ్రహించండి. సమాజంగా కూడుకున్న బాధ్యత మాకు అనుగ్రహించండి. ఇట్టి బాధ్యతలు తండ్రి ప్రభా మేము భారంగా స్వీకరించి ముందుకు సాగిపోయే భాగ్యము మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ మాటలు ఎందరైతే ప్రభా ఆలకించారో తండ్రి వారందరినీ దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.